హలో ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికైతే చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అది లాస్ట్ డేట్ ఎప్పుడో అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే అప్డేట్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఆధార్ కార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటుంది. లేని వారు పొందవచ్చు. ఆధార్ కార్డ్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, పన్ను చెల్లింపుల దాకా అన్నిటికి కూడా ఆధార్ కార్డ్ అయితే ఉపయోగిస్తున్నాం. అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆధార్‌లో వివరాలు మార్చుకోవడానికి సెప్టెంబర్ 14 వరకు అయితే అవకాశం ఉంది. ఉచితంగానే వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌ని జారీ చేసే యూఐడీఏఐ ఇప్పటికే పలుమార్లు అయితే ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ సేవల సర్వీసులను డెడ్‌లైన్‌లు అయితే పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మీకు సెప్టెంబర్ 14 వరకు అవకాశం ఉంటుంది. తర్వాత మీరు డబ్బులు పెట్టి ఆధార్ కార్డ్ వివరాలను అయితే సరిచేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 14 తేదీతో డెడ్‌లైన్ అయితే ముగిల్సుంది. అయితే దీన్ని సెప్టెంబర్ 14 వరకైతే పొడిగిస్తూ గతంలో నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికన్నా ముందు మార్చి 14 డెడ్‌లైన్‌గా ఉంది. దీనికన్నా ముందు డిసెంబర్ 15వ తేదీన గడువుగా ఉండేది. యూజర్లు ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డ్‌లో వివరాలను తప్పుగా ఉంటే మార్చుకోవచ్చు. ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. అడ్రస్ వంటి వివరాలు అప్డేట్‌కు ఇది వర్తిస్తుంది. అదే మీరు పేరు, మొబైల్ నంబరు, ఫోటో మార్పు వంటి వాటికి ఆధార్ కేంద్రానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సెప్టెంబర్ దాటితే ఆధార్ కార్డ్ కలిగిన వారు ఉచిత సేవలైతే పొందలేరు. రూల్స్ మారిపోవచ్చు. అలాగే 10 ఏళ్ల నుంచి ఆధార్ కార్డ్‌లో వివరాలు అప్డేట్ చేసుకునేవారు ఉంటే ఖచ్చితంగా ఈ ఉచిత సేవలైతే పొందవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. లేదంటే సమస్యలు రావచ్చు. 10 ఏళ్ల నుంచి ఆధార్ కార్డ్‌లో వివరాలు అప్డేట్ చేసుకోకపోతే అలాంటి వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే దీనివల్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పలు సేవలైతే పొందలేకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు కూడా అప్డేట్ సమాచారం కావాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డ్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా వినియోగించడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే వివరాలు అప్డేట్ చేసుకోకపోతే సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందువల్ల ఆధార్ కార్డ్ కలిగిన వారు వివరాలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మా ఛానెల్‌లో ఫ్రీ అప్డేట్‌కి సంబంధించి వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. అలాగే ఇంటి దగ్గర ఉండే మనం ఫ్రీగా అప్డేట్ ఎలా చేసుకోవాలో కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మా ఛానెల్ అయితే చూడండి. ఒకవేళ మీకు ఇంటి దగ్గర ఉండి అప్డేట్ చేసుకోకపోవడం కుదరకపోతే దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌కి అయితే వెళ్లి అయితే మీరు ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రతిదానికి మనకి ఆధార్ కార్డ్ అయితే ముఖ్యమైపోయింది కదా! ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్‌కి గానీ, లేకపోతే ఏదైనా ప్రభుత్వ పథకాలకు గానీ, మనకి ఆధార్ కార్డ్ అయితే బాగా ముఖ్యంగా అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ అయితే చేయకండి. తప్పనిసరిగా అయితే సెప్టెంబర్ 14 లోపైతే మీరు ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. వెంటనే అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. తర్వాత అయితే మీరు ఫీజ్ అయితే చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు 1947కి అయితే కాల్ చేసి అయితే మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు.